మాకు ఇచ్చిన ఈ భారమును బట్టి నీకు స్తోత్రం నాయనా. ఈ భారం ద్వారా మా జీవితాలకు ఒక ఐక్యతను ఇచ్చినందుకు స్తోత్రం నాయనా ప్రభా. ఈ వెలుగును వెలిగిస్తుండగా ప్రభా, ఈ వెలుగు నాయన నిత్యం వెలుగుతూ అనేక మంది జీవితాలను వెలిగించేటట్లు మీరు మాకు సహాయం చేసి నడిపించి బలపరిచి మహింపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. రాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. అనురాగం నన్ను కాయును అనుక్షణం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న కిరణ్ అబ్దియాస్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, దీని వెనకాతల బలమైన మేలులతో నింపుతున్నావు సార్వత్రిక సంఘానికి మేలుతో నింపుతున్నావు తండ్రి. ఈ వైశాఖపట్నం ప్రాంతం తండ్రి సేవకులకి సంఘాలకి మేలులతో నింపుతున్నావు తండ్రి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ తో నింపుతున్నావు తండ్రి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఉజ్జీవంతో నింపుతున్నావు తండ్రి. నూతన కార్యాలు ప్రారంభం. నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో మా యొక్క జీవితాల కొరకు కూడా నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. నీ రాజ్యము పునాది మీద కట్టబడినటువంటి రాజ్యం ప్రభువా. అది దాని ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలువబడలేవని ప్రభువా మీరు హెచ్చరించారు. ఆ మాటను మేము నమ్ముతున్నాం ప్రభువా. నీ వైపునకు చేతులు లేవనెత్తుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. మేము ఇక్కడికి వచ్చింది ప్రభువా. నిన్న రాజమండ్రి ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరి మృతి చెందిన అని గమనించి పోలీసులు అది రోడ్ యాక్సిడెంట్ అని చెప్పి వారు దాన్ని పరిగణించడానికి చేసిన ప్రయత్నంలో క్రైస్తవ సమాజం అంతా ఏకమయ్యి ప్రవీణ్ పగడాల గారికి ఇప్పటికే అనేక ప్రాణహాని ఉంది అని చెప్పి ఆన్లైన్లో కూడా ఆయనకి చాలా థ్రెట్స్, ఫోన్ కాల్స్ ద్వారా థ్రెట్స్ రావడం అన్నది మేము చూసాం. కాబట్టి క్రైస్తవ సమాజం రెండు రాష్ట్రాలు, ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలందరూ వచ్చి అది నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ జరగాలి. ఇది కేవలం రోడ్ యాక్సిడెంట్ కింద పరిగణించి అది కేసు క్లోజ్ చేయకూడదని చెప్పి పోస్ట్ మార్టం కోసం మేము మరి డిమాండ్ చేసి, అలాగే వీడియో రికార్డింగ్ ఆఫ్ పోస్ట్ మార్టం కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరి దానికి ప్రభుత్వం స్పందించి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇది విచారణ చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము దాన్ని బట్టి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే మాకు ఇది పోలీస్ ఎంక్వైరీ కాదు, మాకు సిఐడి ఎంక్వైరీ చేయాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన్ని 2 సార్లు ఆయన పైన దాడి జరిగింది అన్నది మా అభిప్రాయం. కొవ్వూరు టోల్ గేట్ ముందే ఆయన మీద ఒకసారి దాడి జరిగి ఆయన బండికి మరి జరిగిన డ్యామేజ్ మనం వీడియోస్ లో చూడగలుగుతున్నాం. అదే రీతిగా కొవ్వూరు టోల్ గేట్ నుంచి వచ్చిన తర్వాత రాజమండ్రి సమీపంలో మరి ఆయన మృతదేహం లభించడం బట్టి చాలా అనుమానాలు ఉన్నాయి.
చాలా మంది ఆయనకి మరి డెత్ థ్రెట్స్ ఎవరైతే ఇచ్చారో దాన్ని పరిగణించుకొని సిఐడి ఎంక్వైరీ తప్పనిసరిగా మరి ప్రభుత్వం తీసుకోవాలి అని మేము కోరడం జరుగుతుంది.